రాజకీయం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా పోతాయని చెప్పి వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు అయితే మనతో పాటు తెలియజేస్తున్నారు. నిజంగా ఈ రాజకీయం చేస్తే మట్టుకి పార్టీకి కాదు ఎవరికి పుట్టగతులు లేకుండా పోతాయి, ఎన్నో చూసాం మనం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే అని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ నేతలు అయితే మనకు మహిళా నేతలు తెలియజేస్తున్నారు. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు? ఈ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న రాజకీయం మొత్తం అంతా తిరుపతి లడ్డు చుట్టూ తిరుగుతుంది, ఏమంటారు? ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే అండి, వెంకటేశ్వర స్వామిని మన తెలుగు ప్రజలే, తెలుగు భక్తులే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆయన్ని కొలుస్తారు. కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని. అటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ మీద ఈరోజు రాజకీయం చేస్తున్నటువంటి నీచమైనటువంటి ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది మన ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పడానికి మేము చాలా చింతిస్తూ ఉన్నాము. ఆయనకి రాజకీయ అంటే ఏదో పెద్దలు చెప్తూ ఉంటారు, అగ్గిపుల్ల సబ్బు బిల్ల కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా రాజకీయం చేయడానికి ఏది అతీతం కాదు. ఆఖరికి వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయం చేసినటువంటి దురదృష్టకరమైనటువంటి ప్రభుత్వంలో ఈరోజు మేము ఉన్నామని చెప్పుకోవడానికి చాలా చింతిస్తూ ఉన్నాము. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరూ కూడాను ఈరోజుకి ముందుకు వెళ్ళింది లేదు. ఈ పార్టీ కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా పుట్టగతులు లేకుండా పోతుంది అని చెప్పి మేము ఘంటాపదంగా చెప్పగలం. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవీ నెరవేర్చలేదు. కనీసం తల్లికి వందనం అన్నారు, ఆడబిడ్డ నిధి అన్నారు, 3 సిలిండర్లు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. ఏవి ఇవ్వలేదని ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో, ప్రజలు ఎక్కడ మీద తిరగబడతారో అని ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు చేస్తున్నటువంటి నీచమైనటువంటి క్రియ అని చెప్పి మేము చెప్పగలం. అంతేకాకుండా వీళ్ళు ఏంటంటే దీన్ని రెడ్ బుక్ రాజ్యాంగం, ప్రశ్నిస్తే రెడ్ బుక్ రాజ్యాంగం, అందరి మీద కేసులు పెడుతున్నారు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, వాళ్ళ ఇంటి మీద దాడులు, వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టడం, వాళ్ళని బయటికి రానివ్వకుండా చూడడం. అంటే ఎటు తీసుకువెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని? మీరు ఏం నేర్పుతున్నారు ఈ ప్రజలకి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వెంకటేశ్వర స్వామికి తగిన బుద్ధి చెప్తాడు త్వరలోనే. దానికి మీరు అందుకోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. హిందూ ధర్మాన్ని కాపాడాలని చెప్పి ఎన్నో ప్రగల్భాలు పలికిన డిప్యూటీ సీఎం అసలు దీనికోసం మాట్లాడకపోవడం నిజంగా గమనార్హం. ఏం చెప్తారు? డిప్యూటీ సీఎం గారు ఫస్ట్ ఆయనకి సినిమాల్లో అలవాటు అయిపోయి ఆ డైలాగులన్నీ బయట చెప్పడం జరుగుతుంది. ఆయన సినిమాలో జరిగినట్టే బయట ప్రపంచం కూడా ఉంటుందని డిప్యూటీ సీఎం గారు అనుకోవడం. కానీ ఏవి రాజకీయాలు ఇవి? నీచ రాజకీయాలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. మనుషులతో ఆడుకోలేక దేవుళ్ళతో కూడా ఆడేసుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం. అలాంటిది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే ఎంతమందికి భక్తులు అనకూడదు, కానీ ఆ దేవుణ్ణి చూడడానికి 3 రోజులు జనాలు క్యూలో నించున్న చూసుకొని వచ్చే దేవుడి మీద కూడా ఈరోజు రాజకీయం చేసి ఆ లడ్డు కోసం అదే ప్రచారం, ఏది లేక ఏది చేయాలో ప్రచారం తెలియక లడ్డు 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 అనుకొని లడ్డు మీదే ప్రచారం మొదలెడుతున్నారు. ఇప్పటికైనా మారండి కొంచెం. మీ కూటమి ప్రభుత్వం మారి ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏమి ఇస్తే ప్రజలు మళ్ళీ మాకు ఓటేస్తారన్న భావంలో వెళ్ళి మీరు దాని మీద మీ మనసు పెడితే బాగుంటుంది అనేసి మేము హెచ్చరించుకుంటున్నాం. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల్ని ఏదో రకంగా భయభ్రాంతులకు గురిచేసి ఒక పార్టీ మీద, ఒక వ్యక్తి మీద మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టి ఆ వ్యక్తిని కించపరచడానికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకొని ఆటలు ఆడుతున్నారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి వెంకటరమణమూర్తి అదే అలిపిరిలోని ఎలా బుద్ధి చెప్పారో రానున్న రోజుల్లో కూడా తప్పకుండా ఆ స్వామే చూసుకుంటాడు. ఆ స్వామి మీద భారం వదిలి మేమంతా కూడా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు హిందువులు ఎక్కువగా మా దేశం అంతటా కూడా మతాలకు అతీతంగా ముస్లిమ్స్ కూడా వచ్చి వెంకటరమణమూర్తిని దర్శించుకునే ఈ రోజుల్లో ఇలాగ మనం హిందూ మతాన్ని మిగతా మతాల వల్ల వీళ్ళ గుడుల్లో ఇలాగ ఇంత లడ్డూ ప్రసాదంలోనే ఇంత అవినీతి జరుగుతుందో, ఇలా పందికొవ్వు కలుస్తున్నారని అసహించుకుని ఇలాగ హిందూ మతం మీద ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టేలాగా ఇలా చేస్తున్నారు. ఇది చాలా తప్పండి. దయచేసి ఇప్పటికైనా ఇది మానుకోండి కోరుకుంటున్నాను. ఈరోజు మనం చూస్తున్నాము లడ్డూ దాని మీద ఎంత నీచమైన రాజకీయం చేస్తున్నారు. యాక్చువల్లీ ట్యాగూర్ మూవీలో మనం చూసాము. అందులో ఏముంటుందంటే సౌత్ ఇండియన్స్ సెంటిమెంటల్ ఫూల్స్ అని. నిజంగా మన సౌత్ ఇండియన్స్ చాలా సెంటిమెంటల్ ఫూల్స్ అండి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మనం ఎంత ఇదిగా కొలుస్తామో అలాంటి ప్రసాదం మన ఎండింగ్కి చెప్పులు లేకుండా వెళ్ళి మనం ఆ ప్రసాదం తింటాం. అలాంటి ప్రసాదంలోని ఇలాగ బీఫ్ టాలో లాడ్ అదే జంతుకవ్వు అవి కలిసిందని సిబిఎన్ సార్ అనడం కరెక్ట్ కాదండి. మీరు వెల్ఫేర్ మీద, డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, కానీ ఇలాగా లడ్డు ఆటల మీద మీరు ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇలాగ ఆల్రెడీ మేడం అన్నట్టు అలిపిరిలో ఆల్రెడీ ఒకసారి బాంబ్ బ్లాస్ట్ అయింది ఇలా దేవుడితో ఆడుకుంటేనే. మళ్ళీ ఇలాగ భక్తుల మనోభావాలతో ఆడుకోకూడదని సిబిఎన్ సార్కి, పవన్ కళ్యాణ్ సార్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయ్యింది. 2 ఏళ్లలో కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమీ
నెరవేర్చకపోయి అవి హామీలను తొంగలో తొక్కి ఇప్పుడేమో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మీద డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ తిరుపతి లడ్డు అని చెప్పి దాంట్లో జంతువులు అవి కలిసిందని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ధారణ చేసి ఇప్పుడు ఛార్జ్షీట్లో ఏమీ కలలేదని చెప్పినా సరే ఫ్లెక్సీలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫ్లెక్సీలు వేస్తూ ఇలాగా దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పుడు సనాతన యోగి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఇప్పుడు ఆ రోజు కల్తీ జరిగింది, కల్తీనే కలిపారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటప్పుడు అని చెప్పి దుర్గమ్మ మెట్లు కడిగారు కదా. ఇప్పుడు హిందువుల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. ఇప్పుడు సంక్షేమ అభివృద్ధిని అందించి జగన్మోహన్ రెడ్డి గారు కాలు కడుగుతారా పవన్ కళ్యాణ్ గారు, లేదా ఇప్పుడు వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కాలు కడుగుతారు? ఇప్పుడు నిర్ధారణ అయింది కదా, అయినా సరే ఒప్పుకోవట్లేదు. ఒకదాని మీద ఒకటి ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పడానికి ఏదో నిందలు వేయడం తప్ప, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్ప, ఇంకా రెండోది ప్రజలకు ఇచ్చిన హామీల కోసం కానీ, మహిళల కోసం కానీ, మహిళల మీద జరుగుతున్న దాడుల కోసం కానీ, ఈ రోడ్ల మీద ఈడ్చిన చిరు వ్యాపారుల కోసం కానీ, అలాంటి ప్రజలకు ఏం చేయాలి అని ఎక్కడా కూడా దాఖలాలు లేవు. ఎంతసేపు కూడా జగన్ గారి మీద ఏ నింద వేయాలి, ఎలా బయటికి లాగాలి, ప్రశ్నించే వాళ్ళు ఎలా అరెస్టులు చేయాలి, ఎలా ఇచ్చేయాలని తప్ప ఇంకా రెండో ఆలోచన కూటమి నాయకులకు లేదు. మరి ఇంత పవిత్రమైన శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద ఎంత నింద చేసినా ఈరోజు తెలిసినా సరే వాళ్ళు సిగ్గు శరవు లేకుండా ఇంకా ప్రవర్తిస్తున్నట్టు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి గారు తగిన శిక్ష విధిస్తారని కోరుకుంటున్నాం. ప్రస్తుత రాజకీయాలు చూస్తున్నామండి. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వాలు ఎక్కడ చూడలేదండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నటువంటి ఒక కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి లడ్డూపై రాజకీయం చేస్తున్నారండి. వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే అతి పవిత్రమైనది. ఈ భారతీయులందరూ కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ ప్రసాదాన్ని తెచ్చుకొని ప్రతి ఒక్కరు పెట్టుకొని ఎంతో తృప్తి చెందేటువంటి విషయం. అలాంటి లడ్డూలో కల్తీ జరిగిందనడం మహా దారుణం అని ప్రజలంతా చెప్పుకుంటున్నారండి. ఎందుకంటే కల్తీ అలా ఏం చెప్తున్నారంటే జంతువుల కొవ్వు కలిసింది, జంతువులుగా కలిసిందని ఒకటైతే మరలా మొన్న వచ్చి బాత్రూమ్ కెమికల్స్ కలిపారని చెప్తున్నారు. ఇది మరీ దారుణంగా ఉందండి. తినే ప్రసాదంలో ఇలాంటివి కలుపుతారా అని ప్రజల్లో ఒక ప్రశ్న. వీళ్ళు చెప్తున్నటువంటి నిజాలు కాదని కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే చెప్పేదానిలో కూడా నమ్మేటట్టు ఉండాలండి. ఎంత రాజకీయం చేసినా ఇంత దారుణంగా వెంకటేశ్వర స్వామి లడ్డు గురించి మాట్లాడడం అయితే మహాదారుణం. దాని గురించి ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళే మా పార్టీ నాయకుల్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలు అందరినీ కూడా చూస్తున్నాం. మన గుంటూరులో జరిగినటువంటి అరాచకం మీ అందరూ కూడా చూశారు. ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ మహిళలు ఉంటే అంబటి రాంబాబు గారు ఒక మాజీ మినిస్టర్, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళ భార్య, మహిళలు ఉంటే ఇష్టం వచ్చినట్టు ఇల్లంతా ధ్వంసం చేసి వాళ్ళు నానా రభస చేశారు. ఒక మహిళా ఎమ్మెల్యే గల్లా మాధవి గారు వెళ్ళి మహిళల్ని రెచ్చగొట్టి వాళ్ళ నోటికొచ్చినట్టు మేము చెప్పలేని పదాలని బూతులు తిట్టి అక్కడ హింస చేసినటువంటి పరిస్థితి చూస్తాము. మీరు ప్రజలకు ఏం చేస్తారు? ఈ రోజుకి 18 నెలలు దాటిపోయింది. ప్రజలకు చేసినటువంటి పథకాలు లేవు. పెద్ద వృద్ధులకి, వితంతువులకు ఒక కొత్త పెన్షన్ లేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇచ్చారో అవే పెన్షన్లు కొనసాగుతున్నాయి తప్పించి ఈ 2 ఏళ్లలో ఒక పెన్షన్ కూడా ఇచ్చిన దాఖలు లేవు. ఒక రేషన్ కార్డు పేదలు చాలామంది ఎదురు చూస్తున్నారు, రేషన్ కార్డులు కావాలని. ఒక రేషన్ కార్డు ఇచ్చింది లేదు, పథకాలు లేవు. వైఎస్ఆర్ చేయూత లాంటి పథకం ద్వారా మహిళలందరూ లబ్ధి పొందేవారు. అలాంటి పథకాలన్నీ రద్దు చేశారు. కేవలం ఒకే ఒక లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే మీకు అంత భయం అని మీరు రోజు అడుగుతున్నాం. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, కూటమి ప్రభుత్వం, ముగ్గురు కలిసి గెలిచారు కాబట్టి మీరు పాలన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయం చేయొద్దని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని లేనిపోయిన రాధాంతం చేసి రాజకీయం చేస్తున్నారు. నిజంగా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళందరికీ పుట్టగతులు లేకుండా పోయి చాలామందిని చూసాం. అలాగే ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న రాజకీయం కంపల్సరిగా ఆయనకు పుట్టగతులు లేకుండా చేస్తారు. ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నారు అలిపిరి ఘటనలో. మళ్ళీ ఆయన ఇదే రాధాంతం చేస్తున్నారు. నిజంగా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరికి పుట్టగతులు లేకుండా పోయి, అలాగే ఈ కూటమి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వాన్ని కూడా పుట్టగతులు లేకుండా పోతాయని చెప్పి వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అభినవ్ భారత్, విశాఖపట్నం నుంచి.